ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం హేమంత్ ఋతువు శుక్రవారం. తిథి మార్గశిర శుద్ధ పాఠ్యమి మధ్యాహ్నం 12:45 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 1:02 వరకు. వర్జ్యం రాత్రి 7:32 నుంచి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:06 నుంచి 12:51 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:48 రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:31. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ పాఠ్యమి. ఈరోజు పోలి పాడ్యమి అత్యంత విశిష్టమైన రోజు. ఇది కార్తీక మాసం పూర్తయిన మరుసటి రోజు, అంటే మార్గశిర మాసం ప్రారంభంలో వచ్చే పాడ్యమి తిథి. కార్తీక మాసం అంతా నియమనిష్టలతో పూజలు దీపారాధనలు చేసిన వారు తమ వ్రతాన్ని ఈ రోజున ముగించుకుంటారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు లేదా వ్రతం పాటించలేని వారు కూడా ఈ రోజున దీపాలను నదిలో లేదా చెరువులో వదిలితే నెల రోజుల కార్తీక వ్రత ఫలితాన్ని పొందుతారని ప్రగాఢ నమ్మకం. ఈ రోజున ముఖ్యంగా పోలి అనే భక్తురాలి కథను చదువుకోవడం వినడం ఆనవాయితీ. ఈరోజు శుక్రవారం కావడం వల్ల లక్ష్మీ స్వరూపిణి అయిన పోలిని పంపించే విషయంలో స్థానికంగా కొన్ని పద్ధతులు పాటించవచ్చు. కొందరు ఈ రోజు చేయకుండా శనివారం చేస్తారు. అయినప్పటికీ పాడ్యమి తిథి ఉన్నందున ఈ రోజు విశిష్టత అధికం. ఈ పర్వదినం సందర్భంగా చేసే పూజలు దీపారాధనలు కేవలం పుణ్యఫలాన్ని మాత్రమే కాకుండా దీపం వెలుగులా జీవితంలో ఉండే చీకట్లు కష్టాలు తొలగిపోవడానికి దోహదపడతాయి. ముఖ్యంగా పితృదేవతలకు శాంతి కలగడానికి కూడా ఈ రోజున తర్పణాలు వదలడం ఉత్తమంగా భావిస్తారు. ఈ పోలి పాడ్యమి రోజున ప్రవహించే నీటిలో దీపాలు వదిలిపెట్టడం వలన కార్తీక వ్రతానికి పరిపూర్ణత వస్తుంది. మహిళలకు సౌభాగ్యాన్ని సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శుభదినం ఇది. పోలి పాడ్యమి పూజా విధానం. పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. కార్తీక మాసం అంతా తులసి కోట దగ్గర దీపారాధన చేసిన మహిళలు ఈరోజు ఆ దీపాలను నదిలో లేదా చెరువులో విడిచిపెట్టడానికి సిద్ధమవుతారు. ఇందుకోసం 30 ఒత్తులు ఒక నెల రోజులకు సంకేతంగా లేదా 31 ఒత్తులను ఒక్కటిగా కలిపి చేసిన ఒక పెద్ద ఒత్తిని తీసుకుని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో నానబెట్టి అరటి దొప్పలో ఉంచుతారు. అరటి దొప్ప దొరకని వారు ఆకులను ఉపయోగిస్తారు. అరటి దొప్పలో కొద్దిగా బియ్యం పిండిని కానీ పసుపు కుంకుమ పువ్వులు ఉంచి ఆవు నెయ్యి లేదా నూనె వేసిన ఒత్తిని వెలిగించి నమస్కరించి ప్రవహించే నీటిలో దీపాన్ని వదులుతారు. ఇలా దీపాన్ని వదిలే సమయంలో మనస్సులో పోలి తల్లిని ప్రార్థిస్తూ కార్తీక వ్రత ఫలితాన్ని అందచేయమని వేడుకుంటారు. నీటిలో దీపాన్ని వదిలిన తరువాత 3 సార్లు చేతులతో నీటిని తోస్తూ నమస్కరించుకొని వెనుదిరిగి చూడకుండా ఇంటికి చేరుకోవాలి. ఇంటికి వచ్చాక పోలి తల్లిని తలుచుకుంటూ ఆమె కథను తప్పకుండా చదువుకోవాలి లేదా వినాలి. అనంతరం శివుడికి విష్ణువుకి పూజలు చేసి అంబలి లేదా ఇతర నైవేద్యాలు సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ పూజా విధానాన్ని పాటించడం వలన కార్తీక వ్రతం సంపూర్ణమై కోరికలు తీరి జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెబుతారు. పోలి పాడ్యమి వ్రత కథ. పూర్వకాలంలో ఒక గ్రామంలో 5 కోడళ్లున్న ఉమ్మడి కుటుంబం ఉండేది. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమె దైవభక్తి ఎక్కువ, కానీ అత్తకు ఆమెపై అసూయ ఉండేది. మిగతా 4 కోడళ్లను ప్రేమగా చూసినా పోలిని మాత్రం నానా బాధలు పెట్టేది. ముఖ్యంగా కార్తీక మాసం రాగానే అత్తగారు మిగిలిన 4 కోడళ్లను తీసుకుని ప్రతిరోజు నదీ స్నానానికి దీపారాధనకు వెళ్లేవారు. కానీ పోలిని మాత్రం ఇంటి పనులన్నీ పూర్తి చేయమని ఆపివేసేది. అత్త తోడి కోడళ్లు వెళ్ళాక పోలి నిరాశ చెందకుండా ఇంట్లోనే స్నానం చేసి దైవచింతనతో పూజ చేసుకునేది. అత్త కంటపడకుండా ఉండడం కోసం పెరట్లో ఉన్న తులసి మొక్క దగ్గర పత్తితో చేసిన ఒత్తికి వెన్న రాసి దీపం వెలిగించి ఆ దీపంపై ఎవరికంటా పడకుండా ఒక కుండను లేదా బుట్టను బోర్లించేది. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా పోలి ఈ విధంగా దీపారాధన చేసింది. కార్తీక మాసం చివరి రోజున, అంటే అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి రోజున కూడా అత్త తోడి కోడళ్లు నదికి వెళ్లారు.
పోలి ఆ రోజు కూడా ఇంటి దగ్గరే దీపం వెలిగించింది. అదే రోజున ఆకాశ మార్గంలో దేవతా విమానం ఒకటి పోలిని తీసుకువెళ్లడానికి వచ్చింది. ఆ దేవదూతలు ఆశ్చర్యపోయి తమ విమానం ఎందుకో ముందుకు కదలడం లేదని ఆలోచించారు. అప్పుడు వారు చూస్తే ఒక నిస్సహాయురాలైన భక్తులు తులసికోట ముందు దీపం పెట్టి బుట్ట బోర్లించి ఉండడం గమనించారు. ఆ దీపం ప్రభావం వలనే తమ విమానం కదలడం లేదని గ్రహించి వారు పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పారు. అప్పుడు పోలి, అమ్మలారా, నేను వ్రతం చేసిన విషయం నా అత్తగారికి తోడికోడళ్లకు తెలియదు. వారు కార్తీక మాసమంతా నదిలో దీపాలు వదిలారు. వారికి కూడా స్వర్గ ప్రాప్తి కలిగిందో లేదో తెలుసుకొని వస్తాను, అంతవరకు ఆగండి అని అడిగింది. దేవదూతలు అనుమతి ఇవ్వగా పోలి తన అత్త తోడికోడళ్ళు దీపాలు వదిలిన నది ఒడ్డుకు వెళ్లి చూసింది. అక్కడ వారు వదిలిన దీపాలన్నీ బురదలో కూరుకుపోయాయి ఉన్నాయి. పోలి వారిని చూసి, అత్త, తోడికోడళ్ళారా, మీరు కార్తీక మాసమంతా నదిలో దీపాలు వదిలారు కదా, ఆ దీపాల పుణ్యం ఏమైంది? మీకు స్వర్గప్రాప్తి లభించిందా అని అడిగింది. అప్పుడు అత్త కోపంతో, ఏమిటే పోలి, నువ్వు ఇంట్లో పనులు చేసి దీపాలు వదిలి పుణ్యం సంపాదించావా? మా దీపాలు స్వర్గానికి వెళ్ళాయో లేదో చూద్దాం అని అంది. పోలి చిరునవ్వుతో, అత్త, మీరు దీపాలు వదిలిన విధానంలో లోపం ఉంది. మీరు భక్తితో కాకుండా పేరు కోసం చేశారు. నేను ఇంట్లో ఎవరికీ తెలియకుండా అణకువగా అత్యంత నిష్ఠతో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాను. ఆ దీపం ప్రభావం వల్ల నా కోసం దేవతా విమానం వచ్చింది అని చెప్పి ఆకాశంలో వచ్చిన విమానాన్ని చూపింది. పోలి మాటలు విని ఆశ్చర్యపోయిన అత్త, తోడికోడళ్ళు, పోలి, నిన్ను స్వర్గానికి తీసుకువెళ్లే విమానంలో మమ్మల్ని కూడా తీసుకువెళ్లే మార్గం ఉంటే చెప్పు అని అడిగారు. అప్పుడు పోలి నవ్వి, అత్త, నేను నెల రోజుల పాటు చేసిన దీపారాధన పుణ్యంలో సగం మీకు దానం చేస్తాను. మీరు నా చీర అంచు పట్టుకుని రండి అని చెప్పింది. పోలి దేవతా విమానంలోకి ఎక్కి కూర్చొని తన చీర అంచును నలుగురు తోడికోడళ్లకు, చివర్లో అత్తగారికి పట్టుకోమని ఇచ్చింది. విమానం స్వర్గం వైపు కదలగానే మధ్యలో ఆ అహంకారి అయిన అత్తగారు, ఈ పుణ్యం పోలిది, నాదేమీ లేదు, చివర్లో నేనెందుకుండాలి అని అనుకుని చీర అంచును పట్టుకున్న చేతిని వదిలివేసింది. ఆమెతో పాటు చీర అంచు పట్టుకున్న నలుగురు కోడళ్ళు కూడా కింద పడిపోయారు. అప్పుడు పోలి, భక్తిలో అహంకారం ఉండకూడదు, చేసిన వ్రతానికి నిష్ఠ, అణకువ, చిత్తశుద్ధి ముఖ్యం అని చెప్పి స్వర్గానికి చేరుకుంది. ఈ కథ సారాంశం ఏమిటంటే, నిష్ఠతో, చిత్తశుద్ధితో, అహంకారం లేకుండా చేసిన దీపారాధన, పూజలు మాత్రమే పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తాయి. ఈ కథను వినడం లేదా చదవడం వలన పోలి తల్లి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు అమ్మవారిని పూజించినా, పూజ చేయలేకపోయినా మీరంతా దేవీ నామాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి. కామెంట్లలో ఆ శక్తివంతమైన నామాన్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా కొంత అనుకూలం. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. భాగస్వామి సహకారం వలన ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. స్నేహితుడి మాటల వల్ల మనసు కలత చెందుతుంది. స్వభావరీత్యా ఈరోజు కొంచెం చిరాకు ఉండవచ్చు. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించండి. మీ పనిపై దృష్టి పెట్టండి. సంయమనంతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్యలు వస్తే వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. విహారయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో మంచి పేరును పొందుతారు. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. అంతా సంతోషంగా ఉంటారు. కానీ మీ సంతోషాన్ని చూసి ఏడ్చేవాళ్లు కూడా ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం రావచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
స్నేహితులు, సోదరుల సాయంతో ఈరోజు పెద్ద అధికార సాయం పొందవచ్చు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆనందం, సంపద విస్తరిస్తాయి. కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనులపై మనస్సు నిలుపుతారు. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. సామరస్యంగా వ్యవహరించాలి. కళాకారులకు అనుకూల వాతావరణం. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దవారి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులను నియంత్రించాలి. సాయంత్రం సమయంలో వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. విద్యార్థులు తమ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఉద్యోగం మార్చాలని చూస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం, భూముల వలన ఖర్చులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అత్తవారి వైపు నుంచి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. పని ప్రదేశంలో మీపై అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. పదోన్నతులు సాధించే అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆస్తుల వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు మంచితనంతో ఎదుటివారి మనస్సును గెలుచుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ గౌరవ మర్యాదలను చూసి చుట్టుపక్కల వారి ఏడ్పులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కుటుంబంలో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో భాగస్వాములు, సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా మీ ఆనందం పెరుగుతుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. సమయానికి భోజనం చేయడం మంచిది. లేదంటే అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధల నుంచి రక్షించుకోవడం అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. విందు వినోదాలకు అధిక ఖర్చులు చేస్తారు. నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి ఆలస్యంగా అందడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది. వృధా ఖర్చుల మూలంగా ఆర్థిక భారం అధికమవుతుంది. రాబడిపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. మీరు తీరిక లేకుండా ఉండాల్సి ఉంటుంది. ముందు చూపుతో చేసే ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. స్నేహితులు సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. బయట ఆహారాన్ని నియంత్రించండి. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపార ఆర్థిక లావాదేవీలలో జాప్యం జరగవచ్చు. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో లాభాలు గడిస్తారు. కానీ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. భూయోగం గోచరిస్తోంది. ఈ విషయంలో మధ్యవర్తుల మాటలు అస్సలు నమ్మకూడదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. చట్టపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. ఇదే సమయంలో విద్యార్థులు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది.
గతంలో ఆస్తులపై పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి మూలంగా స్థానచలనం ఉండవచ్చు. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సంతాన, ఉన్నత విద్య లేదా పరిశోధనల్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వినోదాలకు దూరంగా ఉంటే అనవసరపు ఖర్చు తగ్గి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూమి కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. స్నేహితులు, బంధువుల సహకారం అందుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. తండ్రి మార్గదర్శకత్వంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆభరణాలతో సంబంధమున్న వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. పని ప్రదేశంలో మీకు అసౌకర్యంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలపై మనస్సు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రణాళిక లేని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక ఖ్యాతి విస్తరిస్తుంది. తల్లి ఆశీర్వాదాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. ఆర్థిక అంశాల్లో తొందరపాటు తగదు. సంతానం, మేధోపరమైన అనుకూల ఫలితాలతో కీర్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్య కార్యక్రమాలలో అందరి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉండే సంతానం నుంచి తీపి కబురు అందుతుంది. విద్యార్థులు ఆచరణాత్మక ఆలోచనలో పురోగతిని సాధిస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఆర్థిక విషయాల్లో ఏమరపాటు తగదు. కొత్త పనులు, వ్యాపారాలను ప్రారంభించడానికి ఆలోచించి అడుగులు వేయండి. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్య అవకాశాలు గోచరిస్తున్నాయి. తగిన సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. బంధువుల వలన ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత వరకు అసహనానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. బరువు బాధ్యతల మూలంగా మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. విదేశాల్లో పనిచేసే స్థానికులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం, భూముల వల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతనపు వ్యక్తులు పరిచయం అవుతారు. రాజకీయాలకు సంబంధించి ప్రజల ప్రభావం విస్తరిస్తుంది. ఉద్యోగార్థులు నూతన పనిని వివరిస్తారు. పని ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
వ్యక్తుల ఆదాయం కూడా పెరుగుతుంది. కోపానికి దూరంగా ఉండండి. ఈరోజు మీకు అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక లాభాలతో మీ కీర్తి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగిస్తారు. ముఖ్య విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు పాటించండి. గురు భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పనులపై మనస్సు నిలుపుతారు. బయట వ్యక్తుల మాటల వలన అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనస్తాపానికి గురవుతారు. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. వ్యాపారస్తులకు సంపద విస్తరిస్తుంది. జీవిత భాగస్వామితో సైద్ధాంతి విభేదాలు తలెత్తవచ్చు. కోపాన్ని నియంత్రించండి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం లేదా ధార్మిక సందర్శన ఉండవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి నిలుపుతారు. భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు చేయడంపై మనస్సు నిలుపుతారు. ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం పెరుగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఈరోజు కొంతమంది సన్నిహితులు, బంధువులు మీ వద్దకు రావచ్చు. సాహితీవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి భావనలు పెరుగుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. శుభవార్త అందుకుంటారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.